ఎప్పుడొచ్చినా ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉంటావు, ఇంకెవరు ఉండరా? చెల్లెలుంటుంది. అంటే అది గౌరీ చెల్లెలు గదన్నమాట. రూమ్ నిండా రిషి ఫోటోలు పెట్టుకుందంటే మ్యాటర్ ఏమై ఉంటుంది? నాన్న తనకి తండ్రి అవుతాడని, అందుకోసం DNA టెస్ట్ చేయించమని కోర్టులో చైత్ర కేసు వేయబోతుంది. ఆగాలి! అది కోర్టుకు వెళ్లకుండా ఆపాలి, లేదనుకో కొత్త అవంతి చూస్తారు. రిషికి ఎలాగోలా నచ్చజెప్పి చైత్ర విషయంలో కొంచెం ఆలోచించమని చెప్దామంటే కరెక్ట్గా టైంకి ఆ ముసల్దొచ్చి అడ్డుపడింది. ఆవిడకి అరవటం తప్ప ఆలోచించడం ఎక్కడ తెలుసు? ఛ! అంకుల్, మీరు నీతో కొంచెం మాట్లాడాలమ్మా, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నా. నాతో మాట్లాడాలా? ఏ విషయం గురించి అంకుల్? చైత్ర నీకు బాగా క్లోజ్ ఫ్రెండేగా? అవును అంకుల్, అయినా ఈ విషయం మీకు కూడా తెలుసు కదా అంకుల్. మరి ఇప్పుడు మీరెందుకు ఇలా అడుగుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఏం లేదమ్మా, చైత్రతో నేను కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి. తనతో మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేస్తావేమోనని అడుగుతున్నాను. అదేంటి అంకుల్ అలా అంటారు? అయినా చైత్రకి మీరేమైనా పరాయి వాళ్ళ? నేను మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేయటానికి? నేను జస్ట్ ఫ్రెండ్నే అంకుల్. నాకంటే విలువ ప్రాధాన్యత మీకే ఇస్తుంది తను. అందుకని మరోలా అనుకోకుండా అదేదో మీరే ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అంకుల్. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎక్కడున్నాయమ్మా? నేను ఫోన్ చేస్తే తను తీస్తుందో లేదో. ఒకవేళ తీసినా తను చాలా ఆవేశంలో ఉంది, అరుస్తుందే తప్ప మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. అనవసరంగా ఫోన్లోనే లేనిపోని గొడవంతా జరుగుతుంది. పైగా ఇది ఫోన్లో తేలే వ్యవహారం కాదు, ఖచ్చితంగా కలిసే మాట్లాడాలి. అందుకే అంకుల్ ఎలాగూ చైత్రతో మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి తనని కోర్టుకు వెళ్లనివ్వకుండా తను కోరుకున్నట్టే ఆ పెళ్లి తనతో జరిపించమని చెప్తే? అమ్మో, నేనిక్కడుండటం బామ్మకి మాత్రమే కాదు అంకుల్కి కూడా పెద్దగా ఇష్టం లేదు. ఇప్పుడు నేను ఈ విషయం గురించి మాట్లాడితే ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాననే ప్రమాదం కూడా ఉంది. ఎందుకులే. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మాట్లాడటానికి ఏదైనా ఇబ్బందా? చచ్చా, అలాంటిదేం లేదు అంకుల్. చైత్రతో ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాను అంతే. మాట్లాడతాను అంకుల్, మాట్లాడి మీటింగ్ ఏర్పాటు చేస్తాను. చూడమ్మా, ఎంత లేట్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఏమాత్రం లేట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏర్పాటు చేయమ్మా. అలాగే అంకుల్, చైత్రతో ఈ రోజే మాట్లాడతాను, సరేనా? అలాగేనమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో పెద్దవారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంకుల్? థ్యాంక్స్ ని హెల్ప్ కి చెప్తారమ్మా, వయసుని బట్టి కాదు. వస్తాను. ఈ రెండు కుటుంబాల్ని కలపడానికి నాకు తెలిసి ఇదే కరెక్ట్ టైం. ఎస్. ఏమండి 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 ఎవరు కావాలండి? చైత్ర గారండి, ఏదో ఒక కేసు విషయం గురించి మాట్లాడడానికి రమ్మన్నారు. లాయర్ విశ్వనాథ్ వచ్చారని ఆవిడతో చెప్తారా? మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారండి. చైత్ర అనే పేరు గల వాళ్ళు ఇక్కడెవరూ లేరు. అయ్యో లేదండి, ఆవిడ ఈ అడ్రస్ ఇచ్చారు. వచ్చే ముందు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుని మరీ వచ్చాను. ఏమండి, మా ఇంట్లో ఎవరుంటారో నాకు తెలీదా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరని చెప్తుంటే మీరు వినిపించుకోరేంటి? ముందు మీరు వెళ్ళండి. అది కాదండి. ఎవరమ్మా? ఏమీ లేదు, నువ్వు లోపలికెళ్ళు. మీరు లాయర్ విశ్వనాథ్? అవునండి. మీరు? చైత్ర, మీకు ఫోన్ చేసింది నేనే. అదేంటండి,
మీ గురించి అడిగితే అసలు అలాంటి వాళ్లే లేరని చెప్తున్నారు ఈవిడ. మా అమ్మ అంతేలేండి, అలాగే చెప్తారు. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. లాయర్ గారు, టీ, కాఫీ? పర్లేదండి, ఏమొద్దు. చెప్పండి, ఏ విషయం గురించి కోర్టుకెళ్లాలనుకుంటున్నారు? ఏంటి మీ ప్రాబ్లం? ఇది కొంచెం పర్సనల్ విషయం అండి. కోర్టులో కేసు వేసేదాకా ఎవరికీ తెలియడానికి వీల్లేదు, ఏసీపీ గారితో సహా. షూర్ అండి, తప్పకుండా. ఏసీపీ గారితో ఫ్రెండ్షిప్ ఉన్నా సరే ఇలాంటి విషయాల్లో మాత్రం నేను పక్కా ప్రొఫెషనల్గా ఉంటాను. మీ కేసును చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా చెప్పండి. మా నాన్నగారి పేరు వీరించి, సినిమా డైరెక్టర్. ఓహో, విరించి గారు ఎందుకు తెలియదండి? చాలా పెద్ద డైరెక్టర్ కదా. అయితే ఏంటి ప్రాబ్లం? ఆయన మా అమ్మ మెడలో తాళి కట్టలేదు, సహజీవనం చేశారు. ఆయన మాకు వారసత్వాన్ని గాని సమాజంలో హోదాని, గౌరవాన్ని ఇవ్వలేదు. ఒక తండ్రిగా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నా పెళ్లి జరిపించటానికి ఆయన ఒప్పుకోవట్లేదు. అందుకే ఒప్పుకునేలా చేయడం కోసం డిఎన్ఏ టెస్ట్ జరిపించమని కోర్టులో కేసు వేయాలని నిర్ణయించుకున్నాను. అంతేలేండి, ఒప్పుకోకపోతే ఇంతకు మించి మరో ఆల్టర్నేట్ లేదు కదా. ఓకేనండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ధైర్యంగా కేసు వేయొచ్చు. ఖచ్చితంగా కోర్టు తీర్పు మీకే అనుకూలంగా వస్తుంది. ఎందుకంటే మనుషులు అబద్ధం చెప్పినా రక్తం మాత్రం నిజమే చెప్తుంది కాబట్టి. దానికి ఎగ్జాంపులే మొన్న ఈ మధ్య జరిగిన గవర్నర్ ఎన్డి తివారీ కేసు. ఆయన మొదట ఏం సంబంధం లేదన్నా డిఎన్ఏ రిపోర్ట్ వచ్చాక ఒప్పుకోక తప్పలేదు. ఓకే చైత్ర గారు, నేను ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీకు కాల్ చేస్తాను. వచ్చి సంతకం పెట్టండి, కోర్టులో సబ్మిట్ చేద్దాం. ఓకేనండి. మరి మీ ఫీజు? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి, తర్వాత మాట్లాడుకుందాం. అది కాదండి, ఒక మాట చెబితే. ఏసీపీ గారు పరిచయం చేశారండి మిమ్మల్ని. మీ దగ్గరే ఎక్కువ తీసుకోనిలేండి, మీరేం టెన్షన్ పడకండి. ఓకేనండి, వెళ్ళొస్తాను. అమ్మా, ఒక చిన్న అబద్ధం చెప్పి లాయర్ని ఇంట్లోకి రానివ్వకుండా చేయగలవేమో గాని ఏం చేసినా సరే నన్ను కోర్టుకు వెళ్లకుండా ఆపలేవు. అది తెలుసుకో ముందు. రిషి చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాడు. ఆ డిస్టర్బెన్స్ లోంచి అతన్ని బయటకు తీసుకురావటం ఎలా? ఏం చేయను? ఎస్, హాయ్ బుట్టుబొమ్మ. అరే నీ బుట్టబొమ్మ ఫోన్ చేస్తే మస్తు ఖుషిగా ఉండాలి. అసమంటిది ఏదో పోగొట్టుకున్నోడు లెక్క.
గంత నీరసంగా మాట్లాడుతున్నావేంది? ఏమైంది? ఆ, ఏం లేదు బుట్టబొమ్మ, చిన్న డిస్టర్బెన్స్, అందుకే. డిస్టర్బెన్సా? ఏమైంది హీరో? ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. అంటే నీ బుట్టుబొమ్మకు కూడా చెప్పవా? తర్వాత చెప్తానులే బుట్టబొమ్మ, కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను. ఆ టాపిక్ వదిలే ప్లీజ్. గట్లనే వదిలేసినది. అవుగాని రేపు మనిద్దరికి ఒక స్పెషల్ రోజు, గదేందో గుర్తుందా హీరో? స్పెషల్ డేనా? ఏంటది? గదేంది హీరో అంటే మర్చిపోయినవా? అంటే అంటే అది 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 బుట్టబొమ్మ. ఏంది గది గిది అని మర్చిపోయినా నన్ను చెప్పు. అరే ఏంది హీరో నువ్వు? రేపు మనం ఫస్ట్ టైం కలుసుకున్న రోజు, గది కూడా మర్చిపోతే ఎట్లా చెప్పు? ఓ అవును కదా, మర్చిపోయాను. గట్లయితే గెట్లా హీరో? నన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నానంటావు, నేనంటే ప్రాణం అంటావు, గివేవి గుర్తులేవు, మరి ఎట్లా చెప్పు? సారీ బుట్టబొమ్మ, సారీ. ఈ డిస్టర్బెన్స్ లో పడి మర్చిపోయాను. సారీ, సో సారీ. అరే ఇన్నిసార్లు సారీ చెప్పాల్సిన అవసరం లే, నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ బుట్టబొమ్మ, థ్యాంక్ యూ. నేను ఇప్పుడు నీకు ఫోన్ చేసింది నీ చేతి సారీలు థ్యాంక్స్లు చెప్పించుకోనీ కాదు, నీకో థ్రిల్లింగ్ న్యూస్ చెప్పి నీకి. థ్రిల్లింగ్ న్యూసా? ఏంటది? మన లైఫ్ లో మర్చిపోలేని రోజుని మర్చిపోలేనంతగా సెలబ్రేట్ చేసుకోవాలి మనం. మామూలుగా కాదు బుట్టబొమ్మ, ఆ మెమరీస్ ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా చేసుకోవాలి. మన మొదటి పరిచయం మాత్రమే కాదు, దాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే రోజు కూడా మనకి మెమరబుల్ గానే మిగిలిపోవాలి. అలా జరగాలంటే నువ్వు రావాలి. కానీ నువ్వు రావుగా, ఏం చేస్తాం? వస్తున్నానుగా. ఏంటి వస్తున్నావా? వచ్చుడు మాత్రమే కాదు హీరో, రేపంతా నీతోనే ఉంటా. బైక్ మీద మనం సిటీ మొత్తం తిరుగుదాం, కలిసి భోంచేద్దాం, నచ్చినవన్నీ తిందాం, నచ్చిన ప్లేసులన్నీ చూద్దాం, సరదాగా డాన్స్ చేద్దాం, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేద్దాం. తిరిగి మళ్ళీ మనం కలుసుకునేదాకా జ్ఞాపకాలతో బతికేద్దాం, సరేనా? హలో హీరో, ఎంత దిల్కుషి అయ్యే విషయం చెప్తే ఎగిరి గంతేయాల్సింది పోయి స్పీకర్ పోయిన టీవీలా గట్ల సైలెంట్ అయిపోయినవేంది? ఇప్పుడు ఇంతే చెప్తావు, నన్ను అక్కడికి రా ఇక్కడికి రా అని పిలుస్తావు. నేను అక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంటే మెల్లిగా ఫోన్ చేసి, అరే సారీ హీరో, జర ఇంపార్టెంట్ పని నుండి రాలేకపోయినా ఏమనుకోకు, ఇక మెల్లిగా వెళ్ళిపో అని చెప్తావు. ఇప్పుడు జరగబోయేది కూడా అంతే కదా? లేదు హీరో, ఈసారి నో సారీ, పక్కా వస్తున్నా. నిజమా? నిజంగా వస్తావా? ప్రామిస్? నా మీద ఒట్టు, మన ప్రేమ మీద ఒట్టు, ఓకేనా? ప్రేమ మీద ఒట్టు పెట్టావంటే నువ్వు ఖచ్చితంగా వస్తావు. థ్యాంక్ యూ బుట్టబొమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో హీరో, నువ్వెప్పుడు గిట్లనే ఖుషీగా ఉండాలి, ఆ డిస్టర్బెన్స్ లోంచి బయటకొచ్చి జోష్గా ఉండాలి, సరేనా? సరే బుట్టబొమ్మ. సరే, రేపు మార్నింగ్ ఫోన్ చేసి యాడికి రావాలో చెప్తా. గప్పటిదాకా నువ్వు గిట్లనే ఖుషీగా ఉండాలి, ఓకేనా? బాయ్ బాయ్. మేఘాలలో తేలిపోమన్నది, తుఫానులా రేగిపోమన్నది, అమ్మాయితో సాగుతూ చిలిపి మరి
మేఘాలలో తేలిపోమ్మా. ఏంటి రిషి గారు మేఘాలలో తేలిపోతూ పిచ్చ హుషారుగా ఉన్నారు? ఏంటి సంగతి? నీకెందుకమ్మా నీకెందుకు చెప్పు. ఆహా, చూస్తుంటే మీ బుట్ట బొమ్మతో గులాబీ సినిమా సాంగ్ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఓయ్, చెప్తే అర్థం కదా నీకు? నీకెందుకు అన్నానంటే నోరు మూసుకుని బయటికి పోమని అర్థం. మరి ఇంకా ఇక్కడే నిలబడి ఎక్కడికి ఎందుకు అని జిడ్డు మొహం వేసుకుని అడుగుతావంటే? ఏదో తెలుసుకుందామని అడిగానండి, దానికే ఎందుకంత కోపడతారు? నువ్వు తెలుసుకోకపోతే దేశానికి వచ్చిన నష్టం ఏం లేదు కానీ విసిగించుకోండి వెళ్ళు. ఏంటి నేను జిడ్డు ముఖాన్నా? చెప్తాను నీ సంగతి. హలో, బుట్టుబొమ్మ వచ్చేస్తున్నా. ఎక్కడికి రావాలి? సారీ హీరో. ఏంటి సారీనా? అంటే రావట్లేదా? వస్తలే. నాకు తెలుసు బుట్టుబొమ్మ, నువ్వు ఇలాగే చేస్తావని. మరింత మాత్రం దానికి మన ఫస్ట్ మీటింగ్ డే మెమరబుల్ గా జరుపుకుందాం, సరదాగా సిటీ అంతా తిరుగుదామని చెప్పడం ఎందుకు? నన్ను ఫూల్ చేయడానికి కాకపోతే. హలో హలో, జరాగు. ఎందుకంత గుస్సా అవుతావు? ఒక మనిషి రాను అందంటే ముందు ఎందుకు, ఏమైంది అని అడగాలి, అంతేగాని ఒకేసారి అరిచేస్తారా? నీ మైండ్ సెట్ చెక్ చేయనీకి ఊరికే డైలాగ్ వేసిన. చూస్తుంటే మస్తు కోపం ఉన్నట్టుంది. రేపు పెళ్ళైనాక కూడా గిట్లనే అరుస్తావు ఏంది? నో 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 నో, అలాంటిదేం లేదు పుట్టుబొమ్మ, ఏదో ఎమోషన్లో అరిచేశాను అంతే. జర కూల్ గా సమాధానం చెప్పడం నేర్చుకో. ఊరికే అరిచేస్తే ఎట్లా? అలాగే. సరే సరే, సాయిబాబా గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, జల్దీ వచ్చేయ్. అలాగే పుట్టుబొమ్మ, బాయ్ బాయ్. పుట్టుబొమ్మ వచ్చిందో లేదో అర్థం కావట్లేదే. వచ్చుంటే ఫోన్ చేసి ఉండేది కదా. ఇంకా రాలేదంటే కొంపతీసి రాదా ఏంటి? నోనో, పుట్టుబొమ్మ మాట మీద నిలబడే మనిషి. మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా వస్తుంది, నో డౌట్. స్వామి, నా బొట్టబొమ్మను చూడడం కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. ఈరోజు నీ సమక్షంలో తన్ని నాకు చూపించిపోతున్నావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. బుట్టుబొమ్మ, ఇంకాసేపట్లో నువ్వు కనిపించబోతున్నావన్న ఆనందం నన్ను భూమి మీద నిలబడినివ్వట్లేదు. ఎంత ఎక్సైటింగ్ ఉందో తెలుసా? ఈ క్షణం కోసమే కొన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తావు? త్వరగా రా బుట్టుబొమ్మ. బుట్టుబొమ్మ, ఎక్కడున్నావు? గేటు ముందున్నాను. అవునా, వచ్చేస్తున్నా, ఇప్పుడు వచ్చేస్తున్నా.
విచ్చెనే కొత్త కొత్త రెక్కలొచ్చెనే చూపు ముళ్ళు గుచ్చెనే పిల్ల